తప్పకుండా చేస్తా, కొంచెం రాక్షసుడు కదా మళ్ళీ రావాలి, అది వేరే. పొద్దున్న ఐమాక్స్ తీసుకోవడం కూడా చాలా చాలా బాగుందన్న. హిడింబి సినిమాలో మిమ్మల్ని చూస్తే మన మహాభారతంలో ఒక భీముని చూసినట్టుంటది. సో ఈ క్యారెక్టర్ లవ్ బై క్యారెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరు బయట చెప్పకండి అబ్బా. కాన్సెప్ట్ చెప్పకండి దయచేసి. స్పాయిలర్స్ చేయకండి, సస్పెన్స్ బయటకు పెట్టకండి. మీరు అందరూ చూడండి, చక్కగా పిల్లలకు నచ్చే అంశాలు ఉన్నాయి, ఫ్యామిలీలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఒక్కొక్క బీట్ ఒక్కొక్క కొడుతుంటే లాస్ట్ కి అయితే శివుడిది వేసారు కదా, చాలా చాలా బాగా అనిపించింది. ఒక ట్విస్ట్ ఇచ్చాడు కదా, అసలు మాకు కూడా అర్థం కాలేదు. ఆయన ఇట్లా సడన్ గా ట్విస్ట్ ఈయన వస్తాడా అన్నట్టు కూడా అర్థం కాలేదు. కానీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. సో మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూడండి. మీరు చూడండి, మమ్మల్ని మేము చూసేసాం కదా ఆల్రెడీ. పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాం, ఉంది అని మేము అనుకుంటున్నాం. మరి అశ్విన్ అన్న ఏం చేస్తాడు మాకు. బీజిఎంస్ బాగున్నాయి, సాంగ్స్ అందరు. శివుడిది లాస్ట్ మాత్రం చాలా బాగుంది. పాత మంతులు కనబట్టలేదు, ఇవన్నీ కొన్ని పంచులు అన్ని కూడా డిఫరెంట్ గా ఆయన రాసుకున్నట్టు ఉన్నాడు చెప్పాలంటే. ఓవరాల్ గా మంచి సినిమా ఇచ్చాడు, అంటే ఎక్కడ బోర్ లేదు, దీనికి ఎక్కడ మైనస్ అనేది చెప్పడానికి కూడా లేదనమాట. ఆ బడ్జెట్ కి, ఆ హీరోకి, ఆ కటౌట్ కి మొత్తం ఫైట్లు గాని ఇవన్నీ కూడా సమపాలనలో సరిపోయినాయి అనమాట. సో టైటిల్ తగ్గట్టుగా లాస్ట్ నాకు ఆ డాగ్ సెగ్మెంట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. నిజంగా ఈ సినిమాకి కుక్కలు కూడా రావాలన్నమాట, ఎందుకంటే అది మీకు అర్థం అవుతుంది, ఎందుకు ఇలా అన్నానో మీకు అర్థం అవుతుంది. సో నాకు అన్ని బాగున్నాయి, కానీ లాస్ట్ చిన్న కొన్ని సీన్లు కొంచెం వల్గర్ గా అనిపించిన. వల్గర్ గా అంటే బూతు పాటలు ఇలాంటివి నేను అనట్లే. కొన్ని డైలాగులు నాకు నచ్చలేదు. ఏంటంటే అది వెటకరంగానే పెట్టారు, ఆ డైలాగ్ వెటకరంగా ఐమాక్స్ బ్యాచ్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది అనమాట. అది ఒక్కటే కొంచెం ఏదోలా అనిపించింది. అంటే అందరూ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ ఐమాక్స్ దగ్గర ఉంటారుగా, మీరు కూడా ఆఫ్టర్ ఆలే కదా, అది అందరికి తగిలినట్టు. అది బాగుందండి, బాగుంది. ఆయన యాక్టింగ్ ఏముంది ఎప్పుడూ చూసేదే, కానీ ఏంటంటే ఇందులో కొంచెం డిఫరెంట్ గా ఐస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఫైటింగ్స్ కూడా బాగున్నాయి, అంటే లైక్ కొంచెం న్యూగా ట్రై చేశారు. హీరో కామెడీ అండ్ ఆది గారి కామెడీ బాగా అనిపించింది. హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా న్యూగా అనిపించింది. హీరోయిన్ గారి పాట చాలా కొంచెమే అండ్ మొత్తం హీరో అండ్ లార్డ్ శివ. డైలాగ్స్ డైలాగ్స్ ఎలా డైలాగ్స్ కామన్ గానే ఉన్నాయి. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది, ఫైట్లు చాలా బాగున్నాయి, కాన్సెప్ట్ మధ్యలో ఫన్ కూడా బాగుంది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. హీరోయిన్ ఓకే, కొంచెం మధ్యలో వచ్చిపోతుంటది, కానీ తనకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచిగా ఉంది హీరోయిన్ కూడా. హైదరాబాద్ కామెడీ అంటే మన హైదరాబాద్ వచ్చినట్టు ప్రతిదీ కామెడీ ఉండిద్ది, పర్లేదు బాగా చేసాడు. హిడింబి తర్వాత హిడింబ కానీ ఇంకా బాగుంది. ఇది కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంది, చాలా బాగుంది.